హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి 'గుర్రం సవారి'. 'గుర్రం సవారి' ఆడియో నవలలో రాజుల కాలంలో ఒక పిల్లవాడు ఉంటాడు. ఆ పిల్లవాడిని ఆ గుర్రం తీసుకెళ్ళి అతనికి పెంచడానికి కొంతమంది కుటుంబంలో ఉన్నవారికి అప్పచెప్తది ఆ గుర్రం. అలా "నువ్వు చేయబట్టే గుర్రం చేయబట్టే నువ్వు బతికి మా దగ్గరకొచ్చావని" ఆ తల్లిదండ్రులు అంటారు. ఆకాంక్షి గుర్రం మీద ప్రేమతో గుర్రానికి సంబంధించిన అన్ని విధాల గుర్రాలను పెంచుకుంటాడు ఆ పిల్లవాడు. అలా కొంతకాలానికి అతను చనిపోతాడు. మళ్ళీ మరుసటి జన్మ కలియుగంలో పుడతాడు. అయితే కలి విపరీతమైన పరిణామంతోటి ఆ గుర్రాన్ని అతన్ని చేరకుండా ఆపుతాడు కలి. కలి ప్రయోగాలు ఈవు బైబిల్‌లో ఉన్నట్టు ఈవు, ఈ ఘోస్ట్‌లాగా మనుషులు అందరు మనుషులను చెడగొట్టే ఈవును, కలి ఒక్కరిగా మారి ఆ పిల్లవాడికి దక్కకుండా చేస్తారు. అనేక బాధలు కలుగజేస్తారు ఈవును, కలి. ఎలాగైనా తన యొక్క గుర్రం సవారి విద్య నేర్చుకోవడానికి ఎలాగైనా తాను అనుకున్న మార్గనిర్దేశం తనకు 16 ఏటనే గుర్తుకొస్తది తన గుర్రం ఉన్నదని. అలా గుర్తుకొచ్చిన కలియును ఈవు ఈవులా ఉన్న మనుషులందరి చెడు ఆలోచనలు కల్పించి అతన్ని చంపడానికి అనేకమైన స్కెచ్‌లేస్తారు ఈ కలియును ఈవు. ఈ ఈవే కలి, కలి ఈవు. మొత్తానికి ఈవు అనేవాడు అందరి మనసులో చెడు అభిప్రాయాలు కలుగజేసి ఈ గుర్రాన్ని తన దగ్గర రప్పియకుండా చేయడానికి ప్లాన్‌లేస్తారు. ఎట్ లాస్ట్ తన గుర్రానికి సంబంధించిన విద్య నేర్చుకోవడానికి కొన్ని దర్గాలకు, మసీదులకు, శ్మశానానికి, టెంపుల్‌లకు అన్ని ఏరియాలో సెర్చ్ చేసి అతని గుర్రం చనిపోయిన ప్లేస్‌కి వెళ్తాడు. అక్కడ గుర్రానితోటి ఆత్మతోటి మాట్లాడాలంటే ఒక భూత వైద్యుడు ఉండాలని, భూత వైద్యుడి దగ్గర చాలా విద్యలు నేర్చుకొని అపార శక్తులు పొంది అష్టసిద్ధులు, దశమా విద్యలు, ఇంకా తాంత్రిక విద్యలు, బాబా విద్యలు, ఇంకా ముస్లింలు నేర్పేటటి మంత్రాలు, బైబిల్‌లో నేర్చుకునే మంత్రాలు అన్నీ ఇచ్చి జైన మతం, సిక్కు మతం, గురునానక్ వంశీయులు నేర్చుకున్న మంత్రాలు భూత వైద్యుడిగా అన్నీ నేర్చేసుకుంటాడు. నేర్చుకున్న ఆ మంత్రంతోటి తన గుర్రానితోటి మాట్లాడి తన గుర్రాన్ని ఒక బైక్ రూపంలో ఇన్‌స్టాల్ చేస్తాడు. అతని పాస్‌వర్డ్ అశ్వ అనుడితోటి ఆ గుర్రం బైక్ నుంచి పెట్రోల్ లేకపోయినా నడుస్తుంది. ఈ విధంగా గుర్రంతోటి తన జీవితం సర్వ విజయం ప్రాప్తి కలిగి అనేకమైన లోకులకు అన్ని విధాలుగా విద్యలు నేర్చుకొని సకల ప్రాప్తికి కలిగించి లోకాన్ని ఏలుతాడు ఆ పిల్లవాడు. ఆ విధంగా తన సంపదను, ధనాన్ని చాలా సంపాదించుకుంటాడు. ఇలా భూత వైద్యుడిగా అనేక దెయ్యాల కోరికలు నెరవేర్చి హోల్ ఇండియాలోనే బిగ్గెస్ట్ గాడ్ ఆఫ్ ఘోస్ట్‌గా పిలుపు పొందుతాడు. దీనికి ఈవ్ కలి కూడా మెచ్చుకోవడం జరుగుతుంది. ఈవ్ కలికి అవతారమైనట్టి విష్ణుమూర్తికి కూడా ఈ భూత వైద్యుడి సహాయం కొంతవరకు ఎదురవుతుంది. అదే గుర్రాన్ని సాదుకొని తన విద్య నేర్చుకున్న ఆ పిల్లవాడే కలికికి చిన్న ఉపాయంతోటి అతన్ని కాపాడుతాడు. ఈ విధంగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది స్టోరీ. ఈ స్టోరీలో గుర్రం సవారి నేర్చుకొని గుర్రం తనని కాపాడిన గుర్రాన్ని మళ్ళీ కాపాడుకోవడానికి కలియుగంలో ఒక జన్మెత్తాడు ఆ పిల్లవాడు. ఈ విధంగా తన ఆత్మని, తన నిర్దేశక పూజికని నేర్చుకొని తన దిశలని, దిక్కులనన్నిటిని కట్టిపడేసి తన అసలైన గుర్ర సవారి ఆత్మతోటి బైక్‌లో ఇన్‌స్టాల్ చేసి బైక్‌లో తన ఆ గుర్రం ఆత్మని ఇన్‌స్టాల్ చేసి ప్రతి ఒక్క చోటుకెళ్ళి తనకున్నటి బాధని, గోసనన్నిటిని తెలియజేసి క్లియర్ చేస్తాడు. అందరి సమస్యలను సాల్వ్ చేస్తాడు. అనేకమైన సిద్ధాలకు, వైద్యులకు, గురువులకు, సిద్ధి యోగులకు అందరికీ మంచి ప్రాప్తి కలిగేటట్టు ఈ పిల్లవాడు చూస్తాడు. ఈ విధంగా తన గుర్రం సవారి విద్యతోటి తనకు కోల్పోయిన గుర్రం, తన ప్రాణాన్ని కాపాడిన గుర్రం ఈ విధంగా అన్నీ కలుసుకోవడం జరుగుతూ విజయం ప్రాప్తిస్తుంది. ఇది ఫ్రెండ్స్ 'గుర్రం సవారి' ఆడియో నవల. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.